Hi friends, this is Ravi Vide. Ravide Nutrition, Vedansh Wellness Center. ఈ రెండు డిఫరెంట్ కంపెనీస్. వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, రవిడే న్యూట్రిషన్ ఎల్ఎల్పి. ఈ రెండు కంపెనీస్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ April 26 ఆ టైంలో అయినప్పటికీ కంపెనీ కార్యకలాపాలు స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి. వేదాంశ్ వెల్నెస్ సెంటర్ అది యాదగిరిగుట్ట దగ్గర మేము కడుతున్న ఒక పెద్ద వెల్నెస్ సెంటర్. అది కన్స్ట్రక్షన్ చాలా వరకు జరిగింది అండ్ ఇంకొక 4 నెలల్లో డెఫినెట్లీ అక్కడికి మూవ్ అవుదామని ప్లాన్లో ఉన్నాం. ఇంకా కొంత కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉండగానే అక్కడికి మూవ్ అయ్యి అక్కడి నుంచి వేదాంశ్ వెల్నెస్ సెంటర్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మీన్ వైల్ మేము ఒక క్లినిక్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ August 12న కన్సల్టేషన్స్ చేయడం స్టార్ట్ చేసాం. అది చెప్పాలంటే మా స్టార్టింగ్. పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేయడం, పేషెంట్స్ని డైరెక్ట్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది August 12, 2023. అది మా కొత్త బిగినింగ్. అది మా లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు August 12, 2024 ఎగ్జాక్ట్లీ మేము స్టార్ట్ చేసాక 1 year కంప్లీట్ అవుతుంది. ఈ 1 yearలో అనేక ఛాలెంజెస్, అనేక మంచి మంచి ఎక్స్పీరియన్స్లు, అలాగే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు, మోసాలు అన్నీ చూసాం. చాలా చాలా చూసాం. 1 yearలో ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మా లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేయనివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇంత ఇంత యాక్టివిటీస్తో నిండిన ఇయర్ ఇది. చాలా చాలా ఎక్సైటింగ్ ఇయర్. చాలా ఎంజాయ్ చేసాం. ఏదైనా కూడా ఎంజాయ్ చేసాం. అది కష్టమైన, నష్టమైన అన్నిటినీ ఇష్టంగానే తీసుకున్నాం. ఎక్కడా కూడా కుంగిపోలేదు, ఎక్కడా కూడా లొంగిపోలేదు. అన్నిటికీ ముందుండి ఫైట్ చేసాం. చాలా చాలా జరిగినాయి ఈ సంవత్సరం. కొన్ని నేను మీతో షేర్ చేసుకోలేదు అసలు. కొన్ని చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కొన్ని ఎలాంటి సంఘటనలు జరిగినాయి చెప్తే ఆశ్చర్యపోతారు. కానీ అన్నిటినీ ఇలా పబ్లిక్గా షేర్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదు కాబట్టి కొన్నిటిని నేను మీకు షేర్ చేయకుండా ఉంటేనే బెటర్ అనిపించే కొన్ని షేర్ చేయట్లేదు. బట్ చాలా చాలా ఈవెంట్ఫుల్ ఇయర్. ఈ 1 year కూడా చెప్పాలంటే మాది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. దానికి మీ సపోర్ట్ మాకు ఉండడం అనేది చాలా బలంగా నిలిచింది. మీరే మా సపోర్టు, మీరే మా బలం. మీరు ప్రోత్సహించినంత కాలం మేము ఇలాగ ముందుకు వెళ్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ 1 yearలో అనేక జబ్బులకి రూట్ కాజులు ఫైండ్ అవుట్ చేయడంతో పాటు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, వాటిని అప్లై చేయడం. ఇనీషియల్గా కొంత హికప్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి ఇంకా సాలిడ్గా తయారయ్యి చాలామంది ఆటోఇమ్యూన్ పేషెంట్స్ ఆటోఇమ్యూన్ జబ్బుల నుంచి బయటపడి వాటిని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. అది ఏంటి, స్ట్రిక్ట్ డైట్ కొంతకాలం చేసి ఆ తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇష్టమైన డైట్, వాళ్ళకి సూట్ అయిన డైట్ని చేస్తూ ఇష్టమైనవి తింటూ కూడా స్టెరాయిడ్స్ లేకుండా, ఇమ్యూన్ సప్రెసెంట్స్ లేకుండా, ఏ విధమైన ఆటోఇమ్యూన్ మెడికేషన్ తీసుకోకుండా కేవలం సప్లిమెంట్స్, డైట్ అండ్ వర్కౌట్స్ తోటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ డైట్ స్ట్రిక్ట్ డైట్ కాదండి. ఇక్కడ డైట్ వాళ్ళకి చాలా ఈజీగా మేనేజ్ చేయగల ఇష్టమైన డైట్. అది స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పట్లో కొంత స్ట్రిక్ట్ డైట్ మీద చాలామందిని ఉంచేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ స్ట్రిక్ట్ డైట్ లేకుండా కూడా చాలామందిని చాలా ఈజీగా క్యూర్ చేస్తున్నాం. ఈరోజు ఎగ్జాక్ట్లీ 1 year కంప్లీట్ అయ్యి, అంటే నిన్న 1 year కంప్లీట్ అయిన లాస్ట్ రోజున మాకు వచ్చినవి అన్నీ కూడా సక్సెస్ స్టోరీస్. అందులో ఒక SLE పేషెంట్ యొక్క స్టోరీని నిన్న వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఇది కాకుండా నిన్న ఒక దంపతులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా సోరియాసిస్ సమస్య ఉండేది. వాళ్ళు పూర్తిగా 100% నా డైట్ చేయనప్పటికీ వాళ్ళకి సోరియాసిస్ చాలా తగ్గింది. వాళ్ళు చాలా ఆనందంగా వచ్చారు నా దగ్గరికి. ఒకవేళ చెప్పాలంటే జస్ట్ స్టేటస్ చెప్పడానికి, నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ఏం చేయాలి అనేది కనుక్కోవడానికి అన్నట్లు వచ్చారు. సో వాళ్ళు ఇలాగ చెప్పడం చూసి చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నిన్న ఇంకొక పేషెంట్, ఆ పేషెంట్కి అస్సలు ఎనర్జీ ఉండేది కాదు, అస్సలు ఓపిక ఉండేది కాదు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేకపోయేది. నేను ఆ వ్యక్తి యొక్క హార్మోన్స్ అన్ని టెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి IGF-1 చాలా లో ఉంది. ఆ వ్యక్తి
35 ఇయర్స్, 33 ఇయర్స్. అంటే చిన్న వ్యక్తి కూడా కాదు. మిడిల్ ఏజ్ కంటే కొంచెం ముందు అంటే యువకుడే చెప్పాలంటే. ఎవ్వరికీ కూడా అసలు ఈ వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల మనిషి చాలా వీక్‌గా, నీరసంగా లైఫ్ మీద ఆసక్తి లేకుండా ఏ పని చేయలేక అలా ఉంటాడు అన్న థాట్ కూడా రాలేదు. అలాంటిది నేను గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ వ్యక్తి నిన్న వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏదైతే నీరసం ఉండేదో అది లేకుండా ఇప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 70, 80% బాగయ్యాడు. మిగిలింది బాగు చేయడం కోసం నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ నిన్న ఇవ్వడం జరిగింది. సో, ఇలాగా అన్నీ కూడా చాలా సక్సెస్ స్టోరీసే నిన్న రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య చాలా వరకు సక్సెస్ స్టోరీసే వస్తున్నాయి. నేను ప్రతి వీడియోని షేర్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని ఇలాగ ట్రీట్మెంట్ టెస్టిమోనియల్ ఇవ్వండి అని అడగడం బాగోదు కాబట్టి అన్నీ షేర్ చేయట్లేదు. అప్పుడప్పుడు వీలున్నప్పుడు షేర్ చేస్తున్నాను. కానీ చాలామంది పేషెంట్స్ ఈ సక్సెస్ స్టోరీస్‌తో వస్తుంటే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కదా కావాల్సింది లైఫ్‌కి. ఇది కదా ఒక ఒక వ్యక్తి యొక్క లైఫ్‌ని చేంజ్ చేస్తున్నాం. ఒక వ్యక్తికి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తున్నాం. అనేక సంవత్సరాల నుంచి అసలు చాలా స్టబ్బార్న్ ఉన్న డిసీజెస్‌ని క్యూర్ చేస్తున్నాం. ఇది కదా అసలు చేయాల్సింది అని అనిపించడం, అది తలుచుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏ రోజన్నా కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ వస్తున్నప్పుడు మేము పొందే ఆనందం మామూలుగా ఉండదు. అండ్ ఈ 1 ఇయర్ జర్నీలో నాకంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఒకరున్నారు. అది నా వైఫ్ లక్ష్మి. ఈ 1 ఇయర్ అసలు సప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేంటి, సప్లిమెంట్స్‌ని తయారు చేయడం అయితేనేంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘాయుష్ చపాతీ, దీర్ఘాయుష్ దోస దీని ఫార్ములా తయారు చేసింది తనే. అసలు దీర్ఘాయుష్ చపాతీ ఏదైతే ఉందో అది నార్మల్ చపాతీ కంటే టేస్ట్‌గా ఉంటుంది. చాలామంది నా డైట్ ఫాలో అవ్వడం కోసం వాళ్ళ ఇళ్లల్లో చపాతీ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళెవ్వరికీ కూడా మేము చేసినంత పర్ఫెక్ట్ టేస్టీ చపాతీ వాళ్ళు చేయలేకపోయారు. సో, ఇలాగ దీర్ఘాయుష్ చపాతీ ఇన్వెంట్ చేసింది, దీర్ఘాయుష్ దోస ఇన్వెంట్ చేసింది. ఇంకా అనేక సప్లిమెంట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలోనేంటి, కనిపెట్టడంలోనేంటి తన హెల్ప్ చాలా చాలా ఉంది. అంతేకాదు అమెజాన్ వాళ్ళతో మాట్లాడడం, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడం, ప్రతీదీ అసలు ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన ప్రతీదీ ఈవెన్ కన్‌స్ట్రక్షన్ వర్క్ చూసుకోవడం, వేదాంశ్ వెల్‌నెస్ సెంటర్ యాదగిరిగుట్టలో కన్‌స్ట్రక్షన్ వర్క్ చూసుకోవడం ప్రతీదీ తనే చేస్తుంది. ఒక వుమెన్ అయ్యుండి ముందుండి అన్ని పనులు తనే చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళతోనూ తనే మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుందో అసలు నేను పట్టించుకోవట్లేదు. కంప్లీట్‌లీ తన మీద భారం వేసేసాను. ఎందుకంటే తను అంత ఎఫిషియెంట్‌గా చేస్తుంది. తనలాంటి వ్యక్తి తోడుండడం అనేది ఇంకా నేను చేసుకున్న ఒక అదృష్టం. తను ఇక చెప్పాలంటే చాలామంది నా ఫేస్ కనిపిస్తుంది కాబట్టి క్రెడిట్ అంతా నాకే వస్తుంది అనుకుంటారు కానీ నిజానికి నాకంటే ఎక్కువ క్రెడిట్ తనకివ్వాలి. సో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. నెక్స్ట్ ఇంకా చాలామంది మాకు ఈ సంవత్సరంలో చాలా హెల్ప్ చేసేది మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంచుమించుగా ఒక 20 ఎంప్లాయీస్ ప్రస్తుతం ఉన్నారు. చాలా హడావిడిగా నడుస్తుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. మాది లేడీస్ బ్యాచ్ ఎక్కువ. అంతా ఆడవాళ్ళంతా కూర్చొని అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తుంటారు. సో, భలే బాగుంటుంది చూడడానికి కూడా. మళ్ళీ వాళ్ళల్లో చిన్న చిన్న పాలిటిక్స్, కొట్టుకోవడాలు అంటే అది చిన్న చిన్నవి ఉంటాయిలేండి అలాన్నీ. అవన్నీ చూసినప్పుడల్లా కొంచెం నవ్వు వస్తుంటుంది. బట్ వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్లు, వాళ్ళ నవ్వుతూ పనిచేయడం చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ మా దగ్గర పనిచేసి చాలా మా ఎదుగుదలలో చాలా హెల్ప్ చేసిన వాళ్ళలో డాక్టర్ శ్రీలత రెడ్డి గారు ఉన్నారు. ఆవిడ ఈ 1 ఇయర్ పాటు చాలా శ్రమ పడ్డారు. చాలా హెల్ప్ చేశారు. మా ఎదుగుదలలో తోడుగా ఉండి ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీలత రెడ్డి గారు. అండ్ అలాగే సిద్ధు అని ఒక ఎంప్లాయీ ఉండేవాడు. ఇప్పుడు లేడు మాతోటి. బట్ చాలా చాలా ఎనర్జిటిక్గా పనిచేసేవాడు. అసలు ఏ పనున్నా తనకిస్తే టక చేసేవాడు. చాలా ఎఫిషియెంట్గా చేసేవాడు. బట్ ఒకే ఒక్కటి కన్ఫర్మ్గా చేసేవాడు. అదేంటి అంటే ఎక్కడికైనా సరే బయటికి కార్ ఇచ్చి పంపించినప్పుడు ఆ కార్కి డెఫినెట్లీ యాక్సిడెంట్ అయ్యేది. మేమేమి అనేవాళ్ళం కాదు. అదొక తనకు అలవాటు అనమాట. యాక్సిడెంట్ చేయడం అనేది తనకు ఒక హాబీ.
అలవాటు. సో, ఇవన్నీ చేసేవాడు. బట్ చాలా చాలా మంచి పిల్లాడు. చాలా బాగా చేసేవాడు యాక్చువల్లీ వర్క్. తనున్నప్పుడు మాకు చాలా ఈజీ అయిపోయేది. ఏదున్నా కూడా సిద్ధు ఉన్నాడు అన్నట్లు ఉండేది. తనిప్పుడు లేకపోవడం మాకు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక రైట్ హ్యాండ్ కోల్పోయినట్టు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టాఫ్‌లో లహర్ష అని మా రిసెప్షనిస్ట్ చాలా ఓపికగా ఎంత కోపంగా ఎవరైనా ఫోన్ చేసినా, ఎంత బాధగా ఫోన్ చేసినా, ఎలాంటి ఎమోషనల్ స్టేటస్‌లో ఉన్నవాళ్ళు ఫోన్ చేసినా, ఆ ఫోన్‌ని అందుకుని చాలా సున్నితంగా మాట్లాడుతూ, చాలా సమన్వయంతో మాట్లాడుతూ చాలా బాగా కాల్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. తనకి డెఫినెట్‌లీ థాంక్స్ చెప్పాలి. ఇంతకుముందు ఉన్న రిసెప్షనిస్ట్‌లు ఇంత బాగా చేసేవాళ్ళు కాదు. నెక్స్ట్ అలాగే కొత్తగా జాయిన్ అయిన ఆహ్, హ్మ్, ఆహ్, అలీ అనే ఒక యువకుడు చాలా బాగా చేస్తున్నాడు. అలాగే వాళ్ళ ఫాదర్ పేరు కూడా ఆయన అలీనే, సీనియర్ అలీ, జూనియర్ అలీ. ఆ సీనియర్ అలీ కూడా మాకు ఈ థైరాయిడ్ కాదు, థైరోకేర్ ల్యాబ్ టెస్ట్‌లు అన్నీ కూడా ఆయన చేస్తూ, ఆయన కూడా మాకు మొదటి నుంచి కూడా సపోర్టింగ్‌గా ఉన్నారు. ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సో, ఇది క్లినిక్ సిట్యుయేషన్. ఇంకా ఇంకో విషయం, ఇంకొక మనిషి పేరు మర్చిపోయాను. ఆయన ఎవరో కాదు, నాకు మామయ్య వెంకటేశ్వరరావు. ఆయన మొదటి నుంచి కూడా, ఇంకా చెప్పాలంటే ఈ క్లినిక్ స్టార్ట్ చేయనప్పటి నుంచి కూడా క్లినిక్‌లోనే ఉంటూ ఫస్ట్ డే ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన ఉన్నారు. ఆయన ఉంటే మాకు ఎంత చేయూత అంటే ఇంకా గుడ్డిగా అనమాట. ఇంక మేము అసలు ఆయన అంటే ఈ కాలంలో ఒక రూపాయి జేబులోంచి ఎళ్ళిందా రాదు. ఒక రూపాయి కింద పడిందా మళ్ళీ మనం తీసుకోలేం. అంత అలాంటి సిట్యుయేషన్ ఉన్న ఈ కాలంలో ఆయన ఎంత నిజాయితీ అంటే, అది లక్ష అవ్వని, ఎంతవని, కోటవని ఆయన మీద అలా భారం వేసేసి వెళ్ళిపోవచ్చు. అంత నమ్మకస్తుడు ఈ కాలంలో అసలు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఆయన ఎక్కడన్నా కూడా మాకు ఒక్క రూపాయి లాస్ వస్తుందా వెంటనే దాన్ని రాకుండా చూసుకుంటారు యాక్చువల్లీ. సో, నిజాయితీలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు ప్రపంచంలోనే. ఆయన పేరు యాక్చువల్లీ నేను ఇంకా ముందు చెప్పాలి. ఐయామ్ రియల్లీ సారీ, కొంచెం అటు ఇటు మారింది. బట్ ఆయనకి చాలా 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 థ్యాంక్ యూ. మాకిలాగా మాతో పాటు ఉండి ఈ మా ఎదుగుదలలో ఆయన కూడా తోడ్పాటు అందిస్తున్నందుకు. ఇప్పుడు ఇంకా అసలైన వాళ్ళ పేర్లు చెప్పాలి. నేను ఇంతకాలం పాటు చెప్పలేదు. వాళ్ళెవరు అంటే ప్రభాకర్ రెడ్డి గారు అని, ఆయన ఒక రియల్ ఎస్టేట్ పర్సన్. ఆయన మాకు వెనకాలుండి చాలా చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. చాలా చాలా అసలు మేము ఇవన్నీ చేస్తున్నామంటే చెప్పాలంటే ఆయన చలవే. ఆయన లేకపోతే నిజానికి మేము ఇలాంటివి పూనుకునే వాళ్ళం కూడా కాదు. ఇలాంటి వెల్‌నెస్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన కూడా మాకు వచ్చేది కాదు. ఆయన చేస్తున్న సహాయం గానీ, ఆయన అందిస్తున్న ఈ ప్రోత్సాహం గానీ, తోడ్పాటు గానీ, ఇది అసలు మేము లైఫ్‌లో మర్చిపోలేము అసలు. సో, ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి ఇంకా ముందు ముందు మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఆయన పేరు బయట పెట్టొద్దు అని అన్నారు. ఆయన పేరు బయటికి రావడం ఇష్టం లేదు. బట్ నేనైతే డెఫినెట్‌లీ ఆయన గురించి ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. ఇంకా ఫ్యూచర్‌లో ఆయన గురించి మీకు పూర్తి స్థాయి డీటెయిల్స్ చెప్తాను. మంచి మంచి మనకి ఉన్నాయి ఈవెంట్స్ రాబోయే రోజుల్లో. ముఖ్యంగా వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవం. ఆ రోజు మీలో చాలామంది ఆయన్ని చూస్తారు. అండ్ నెక్స్ట్ చందన బ్రదర్స్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ చందన బ్రదర్స్ చందన క్యాదరేష్ గారు. ఆయన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయన మొదటి నుంచి కూడా నేను వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నప్పుడు గానీ, ఆ తర్వాత గానీ ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, ఆయన అంటే అది చెప్పాలంటే ఆయన బిహేవియర్ ద్వారానే ఆయన మాకు ప్రోత్సాహం అందిస్తుంటారు. బిహేవియర్ ద్వారానే ఆయన చూసి మేము నేర్చుకుంటూ ఉంటాం. ఓహో! ఇలా ఉండాలనమాట. ఇలా మనిషి అనే వ్యక్తి ఎంత ఆస్తిపరుడైనా, ఎంత కోటీశ్వరుడైనా ఆయన ఇలాగ అసలు ఒక సాధారణ వ్యక్తి కింద ఏ విధంగా ఉంటున్నారు ఆయన. ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఎలా ఉండాలి? ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి? ఎంత మనకి చూడండి, ఒక్కోసారి మనం అనుకుంటాం బాగా డబ్బున్నోళ్ళు అసలు ఎవరితోనూ మాట్లాడరు. బాగా డబ్బున్నోళ్ళు ఒక లెవెల్ ఆఫ్ పొగరుంటుంది వాళ్ళకి అలా అనుకుంటాం. ఈయన్ని చూస్తే మన ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. డౌన్ టు ఎర్త్ అంటే ఈయన. సో, ఈయనని
ఈయన మాకు చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో కండక్ట్ చేస్తున్న వర్క్‌షాప్‌కి మొత్తం ప్రోత్సాహం మొత్తం అన్నీ కూడా ఆయనే దగ్గర నుండి చూసుకుంటున్నారు. సో, థ్యాంక్ యూ చందన గేదరీష్ గారు. సో, ఇలాగ అనేక మంది మాకు వెనకాలుండి ప్రోత్సాహం అందిస్తున్నారండి. అలాగే మార్కెటింగ్ విషయంలో తేజ, అలాగే ఎడిటింగ్ విషయంలో కుమార్, మాకు లేబుల్ డిజైనింగ్ విషయంలో మణికంఠ, ఆహ్, వీళ్ళంతా అండి. వీళ్ళంతా చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా సీఏ శివ గారు చాలా చాలా ఆయన ఆయన చాలా బాగా డీల్ చేస్తుంటారు. ఇంకా ఇలాగ చాలామంది ఉన్నారు మా ఎనకాల. వీళ్ళందరి గురించి మీకు తెలీదు. బట్ వీళ్ళంతా మా ఎనకాలుండి మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదండి. ప్రస్తుతానికి 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇది ప్రస్తుతానికి మేము 1 ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నాం. ఫస్ట్ ఇయర్‌లో చాలా చూసాము. ఇంకా సెకండ్ ఇయర్‌లో ఎన్ని చూస్తామో చూడాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. లైఫ్ ఒక కంప్లీట్ టర్న్ తీసుకుంది లాస్ట్ ఇయర్ మాకు. అండ్ ఆ టర్న్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ ఈ సెకండ్ ఇయర్‌లో ఇంకా ఇంకా ఎక్సైటింగ్‌గా డెఫినెట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే వెల్‌నెస్ సెంటర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి. సో, వెల్‌నెస్ సెంటర్ స్టార్ట్ అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఆహ్, ఈవెంట్స్ ఎలాంటి సన్నివేశాలు, సంఘటనలు మా విషయంలో మా లైఫ్‌లో జరుగుతాయనేది చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేమి ప్రిపేర్ అయ్యి చేసిన వీడియో కాదు. జస్ట్ ర్యాండమ్‌గా అప్పటికప్పుడు మైండ్‌లో ఏదొస్తే అది మాట్లాడిన స్పీచ్. అందువల్ల ఎక్కడన్నా నా స్పీచ్‌లో తప్పులుంటే క్షమించండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ యూ సూన్. బై.